దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఈరోజు 195వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు నా దర్శనాలు. దాంట్లో ఒకే కోవకు వచ్చినటువంటి, అంటే నా పిలుపు ఎటువంటిది అనే దాని మీద చెప్తూ, దేవుడు మరి ఇతర జనులను గురించి చాలా తాపత్రయపడుతున్నారు. మొదటి నుంచి ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్న నాటి నుంచి కూడా ఇజ్రాయేల్ ప్రజలకైతే దేవుడు స్వయంగా చెప్పేశాడు, నేను సృష్టికర్తను, ఈ భూప్రపంచం, ఈ యొక్క ప్రపంచాలన్నీ నాతోటే నిర్మితమైపోయినాయి, ఈ యొక్క ప్రపంచం అంతా నా పరిపాలనలో ఉందని ఇజ్రాయేల్ ప్రజలు చెప్పారు. ధర్మశాస్త్రం ఈ ప్రకారంగా మీరు చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఇతర జనులకు అది బయలుపరచబడకపోయినా దేవుడు ఎప్పటికప్పుడు ఇతర జనులకి ఎలా బయలుపరచాలని ఆలోచిస్తూ ఆయన ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఆరాధించే దేవుడు ఒక్కడే సృష్టికర్త, ఆయన ఒక్కడే దేవుడు అని ఇతర ప్రజలు కూడా గ్రహించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ఆయన తాపత్రయపడుతూ ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం, అంటే ప్రభువారు ఇక్కడికి నరరూపంలో రాకముందు 1500 సంవత్సరాల క్రితం ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపిస్తున్న సందర్భంగా ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది. నేను ఇక్కడ 10 సూచక్రియలు చేసి ఆ యొక్క ఐగుప్తు ప్రజల్ని బాధించడం అనేది ఎందుకు తెలిసిందంటే, నేను సృష్టికర్తనని, నా చేతిలో ఈ ప్రపంచం ఉందని అందరూ తెలుసుకోవాలి. ఐగుప్తు ప్రజలు ఒక్కలే కాదు, ఈ ఇజ్రాయేల్ జనాంగం మినహా మిగతా ప్రజలందరికీ కూడా వాళ్ళు ఆరాధించే వేరే వేరే దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు సృష్టికర్తకు సంబంధించిన వాళ్ళు, అంటే నాకు సంబంధించిన వాళ్ళు కారు. మరి నేను ఒక్కడనే సృష్టికర్తని, ఇంకొకరు ఎవరు దేవుడు లేడు అని చెప్తూ ఆ యొక్క ఇతరుల ప్రజలకు కూడా ఎలా అర్థం అవ్వాలో ఆ రకంగా ఆ కార్యాలన్నీ చేపిస్తూ ఫరో అన్న ఆయన్ని చెప్పడం జరిగింది. అబ్బాయి, నేను అందుకే ఏర్పరచుకున్నా, భూమి యెహోవాదని ప్రజలందరూ తెలుసుకోవాలని ఈ కార్యాలన్నీ చేస్తున్నాయి. ప్రకృతి అంతా నా మాట వింటుంది. వడగండ్లు కురవమంటే వడగండ్లు కురుగుతాయి, మరి దేశం అంతా కప్పలైపోవాలంటే కప్పలైపోతాయి, నీళ్ళంతా కూడా రక్తమైపోవాలంటే అయిపోతుంది, దేశం అంతా దద్దుర్లు వస్తుంది, దేశం అంతా ఫెయిల్ అయిపోవాలంటే ఫెయిల్ అయిపోతుంది. ఈ ప్రాంతంలో అవ్వకూడదంటే ఒక ప్రాంతంలో అవ్వదు, ఈ ప్రాంతంలో అవ్వాలంటే ఆ ప్రాంతంలో అవుతుంది. నా ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న గోషెన్ ప్రాంతంలో ఇది అవ్వకూడదు అంటే అక్కడ అవ్వదు, ఇక్కడ అవ్వాలంటే అవుతుంది. అంటే ఈ సృష్టి, ఈ ప్రకృతి అంతా నా మాట వింటుంది అని మీరే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ప్రజలు తెలుసుకోవాలి. ఇది నేను సృష్టికర్తనని తెలుసుకోవాలి. నేను సృష్టికర్తను పరిపాలిస్తున్నాను. మీకు నేను ఎవరో తెలిసినా తెలియకపోయినా మీరు బ్రతికి బట్టగట్టడానికి కారణం, అందరికీ బ్రతికి బట్టడానికి కారణం నేను సృష్టికర్తను అని చెప్పి ఆ నిర్గమకాండంలో 3 రిఫరెన్సులు మీకు చెప్పడం జరిగింది. ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితం ఆ మాటలు దేవుడు స్వయంగా పలికాడు. ఇదిగో ఇందుచేత నేను ఇవన్నీ చేస్తున్నా అన్నాడు. కాబట్టి ఇతర జనుల గురించి దేవుడు తాపత్రయపడటం మొదటి నుంచి ఉందా లేదా? ఉంది. ఈనాడు ఇజ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకున్న నాటి నుంచి కూడా ఉంది. అబ్రహాంతోనే చెప్పేశాడు, నీ ద్వారా మరి ఈ యొక్క ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా నేను సృష్టికర్తనని తెలుసుకోవాలి అని చెప్పి ఇతర జనుల గురించి ఆ రోజు నుంచే చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇప్పుడు నిర్గమకాండంలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మరి ఇర్మియా గ్రంథంలో కూడా కొన్ని అయితే మీకు చెప్పా, కానీ మరి ఇంకొన్ని దేవుడు ఆయన యొక్క ప్రజల గురించి, ఆయన ప్రజలైనటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి ఎలా ఆలోచిస్తున్నాడో, ఆయన ప్రజలు కాకుండా ఉన్నటువంటి ఇతర ప్రజల గురించి కూడా అలాగే ఆలోచిస్తున్నాడు. ఇతర ప్రజల గురించి కూడా చాలా సంతోషపడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళ నీతి నిజాయితీ చూసి, నీతి నిజాయితీగా ఉండండి అబ్బాయి అని చెప్పినటువంటి ఇజ్రాయేల్ ప్రజల్లో నీతి నియమం కొంతమంది కొరవడింది, కానీ కొంతమంది ఇతర జనుల్లో చాలా ఎక్కువైన నీతి నిజాయితీ ఉంది. వాళ్ళకి సృష్టికర్త ఎవరో తెలియకపోయినా వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. మీకు సృష్టికర్త ఎవరో తెలియకపోయినా నీతిగా బతుకుతున్నారు అబ్బాయి అని మిమ్మల్ని మెచ్చుకుంటున్నా అన్నాడు. ఇజ్రాయేల్ ప్రజల్ని సృష్టికర్త ఎవరో తెలుసు, అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం ఇచ్చా, అయినా మీకు నీతి నిజాయితీ కొరవడిందని వీళ్ళనే గద్దిస్తున్నాడు, మందలిస్తూ ఉన్నాడు. అటువంటి సందర్భాలు మరి ఇర్మియా గ్రంథంలో 2-3 సందర్భాలు తీసుకుంటే, ఓహో, ఈ దేవుడికి ప్రపంచ ప్రజలందరూ సమానమే అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. మరి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం ఏం చెప్తుందో చూస్తే మీకు ఆ విషయాలు అర్థమవుతూ ఉంటుంది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఏం చెప్తుందో. ఐగుప్తు దేశములో నుండి
మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. ఇంకా 7వ వచనం కూడా, దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. ఇక్కడ మందలిస్తూ ఉన్నాడు తన ప్రజల్ని. అసలు ఆ అరణ్యంలో మనిషి అన్నవాడు ఏనాడు తిరగనటువంటి అరణ్యంలో 40 సంవత్సరాలు మీకు ఏ లోటు లేకుండా తీసుకురా వచ్చారని మీరు కళ్ళారా చూశారు కదా. ఆ మనుష్య సంచారమే లేదు ఆ ప్రదేశాల్లో. అటువంటి ప్రదేశాల్లోంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చి ఇటువంటి ప్రదేశం అది ఎడారులు గోతులు అనావృష్టి గాఢాంధకారం అసలు మనుషులు సంచరించినటువంటి దేశంలో మధ్యలోంచి నేను నడిపించుకుంటూ తీసుకొచ్చాను. ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఆ దేవుడు ఎక్కడున్నాడని ఒక్కడ అడగలేంటయ్యా మీరు అంటున్నాడు ఇర్మియా గారి ద్వారా. ఇర్మియా గారు ఎప్పుడండి? యేసు ప్రభు వారి నరరూపంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం. అంతకుముందు 900 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని వీళ్ళు మర్చిపోయారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రజలు. అంతకుముందు 900 సంవత్సరాల క్రితం జరిగింది మర్చిపోయి ఒక్కడ అడగడేంటయ్యా ఇటువంటి దేశంలో మాకు మన్నాను కురిపించారు, 6 పూరేళ్ళని తెప్పించారు, ఇన్ని తెప్పించారు, ఇలా నడిపించారు, బండ నుంచి నీరు తెప్పించారు, ఇలా అన్నీ చేసినటువంటి మరి ఎండ తగలకోకుండా మరి పైన మేఘం తీసుకొచ్చారు, అలాగే చీకటి ఉన్నప్పుడు వెలుగుని తీసుకొచ్చారు, అలా మేము నడిచిన చోటల్లా మా మీద అటువంటి గొడుగును ఏర్పాటు చేసి తీసుకొచ్చారు. ఆ దేవుడు ఎక్కడున్నాడని ఒక్కడ అడగడేంటయ్యా. పైగా నేను చక్కటి పదార్థాలు మీరు తినటం కోసం నేను ఒక చక్కటి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఒక దేశంలోనికి, కనాను ప్రజలు ఉండే దేశంలోకి వాళ్ళని తోలేసి మిమ్మల్ని తీసుకొచ్చి ఇస్తే అవన్నీ శుభ్రంగా తిని ఉండి ఇప్పుడు మీరేం చేస్తున్నారంటే అన్ని తప్పుడు పనులు చేస్తున్నారు. ఏవేవో ఎవరెవరో తెలియని వాళ్ళు, వేరే దేశాల వాళ్ళు, వేరే ప్రజలు ఆరాధించే ఆ విగ్రహాలని మీరు కూడా దేవుళ్ళేనే అనుకుంటూ నా దేశాన్ని అపవిత్రం, నా యొక్క దేశాన్ని, నా స్వాస్థ్యాన్ని హేయమైనదిగా చేశారయ్యా. నా ప్రజలు అని నేను గర్వంగా చెప్పుకునేటువంటి నా ప్రజలు దాన్ని అపవిత్రపరిచి ఇలా పాడు చేస్తున్నారయ్యా అని చెప్పి వాళ్ళని బాగా మందలిస్తూ వచ్చాడు. అదే సమయంలో దేవుడు ఇతర జనులను చాలా మెచ్చుకుంటున్నాడు. అదేంటండి వాళ్ళు ఏం చేశారని మెచ్చుకుంటున్నారు అని మీరు అనవచ్చు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 9 నుంచి 13. 2వ అధ్యాయం 9. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడేదను. ఇప్పుడు చెప్పాక ఇంతకుముందు మీరు ఇంత తప్పుడు పనులు చేస్తున్నారు కాబట్టి నేను మీతో వ్యాజ్యమాడతాను. నా ప్రజలైనా సరే ఊరుకోనిక మీతో వ్యాజ్యమాడేదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా ఆయనను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఇంకా అక్కడికంటే ఎక్కువగా చదవను కానీ మీకు వివరించి చెప్తా. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇక సృష్టి అంతా అయిందేగా. ఆకాశం కంపించిపోండి. చూస్తున్నారు కదా మీరు నా కళ్ళ ఎదురుక. ఈ యొక్క గ్రహరాశుల్ని ఉద్దేశించి అడుగుతున్నాడు. గ్రహాలన్నీ దేవుడు ఒక్క మాట చెప్పాడండి. సూర్యుడు ఈ కక్షలో తిరగాలి, చంద్రుడు ఈ కక్షలో తిరిగి ఇలా రావాలి, నా యొక్క ప్రజలకి పగల రావాలి, రాత్రి రావాలి. మీరు ఎట్లా తిరుగుతారో కానీ ఆ క్రమం తప్పకుండా తిరిగి తీరవలసిందే అన్నట్టు తిరుగుతున్నాయి. ఒక్క మాట ఆజ్ఞాపించాడు, ఒక్కటి కూడా పొల్లు పోకుండా తిరుగుతూనే చేస్తూ వస్తున్నారు. మీరు చూస్తున్నారు కదా. నా ప్రజల కోసమే మిమ్మల్ని అందరినీ ఏర్పాటు చేశా. వాళ్ళందరూ కూడా ఆనందంగా మీ ద్వారా లాభం పొందుతూ ఉన్నారు. అయినా వాళ్ళు అటువంటి సృష్టికర్తనైన నన్ను విస్మరించి, నన్ను వదిలేసి మరి వేరే మార్గాల్లో పోతూ ఉన్నారు. అయితే ఆ ఇజ్రాయెల్ ప్రజలను అడుగుతున్నాడు ఆయన, ఇజ్రాయెల్ ప్రజలారా ఇట్లా చూడండి, మీరేం చేస్తారంటే
కిత్తీయుల ద్వీపానికి పోయి చూడండి, మీరు వెళ్ళి చూడండి ఆ కళ్ళబెట్టి. కిత్తీయులు అంటే వాళ్ళు ఒక దేశం, అన్యజనులు, ఇతర జనులు. వాళ్ళ ద్వీపానికి వెళ్ళి మీరు చూడండి. కేదారునకు దూతలను పంపి బాగుగా విచారింది. కేదార్ అంటే అవి ఎడారుల ప్రాంతాలు, అక్కడ కూడా ఇజ్రాయెల్ ప్రజలు ఉండరు, వేరే ప్రజలు, జాతులు ఉంటారు. అక్కడికి మీరు వెళ్ళకపోతే మీ యొక్క ప్రజలను పంపించి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, బాగా విచారించి తెలుసుకుని. దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనేనా? వాళ్ళు ఆరాధించే దేవుళ్ళకి దైవత్వము లేదు, వాళ్ళు అనుకుంటున్నారు దేవుడని, అంతేగాని దేవుళ్ళు కారు. దైవత్వము లేదు, ఏ సూచక క్రియ లేదు, ఏ ఆశ్చర్య కార్యం లేదు. వాళ్ళ దేవుళ్ళుగా అనుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరు ఏ కార్యము చేయట్లా, దైవత్వమే లేదు. అయినను ఎవడైనాను ఎప్పుడైనాను మార్చుకున్నాడా? చూడండి, కొన్ని వందల సంవత్సరాలుగా దైవత్వం లేదు, ఏ కార్యము జరగట్లా. తాతలు ముత్తాతలు ఎప్పుడప్పుడు వేల సంవత్సరాల నుంచి ఇదే దేవుడు, ఈ కర్రే దేవుడు, ఈ రాయే దేవుడు అంటున్నారు. ఎవడన్నా చూశాడా మహిమ కానీ ఆ దేవుడు చేసిన కార్యం కానీ? ఎవరు చూడాల. ఎక్కడెక్కడో ఆ ద్వీపాల్లో ఉన్న వాళ్ళని, ఆ యొక్క ఎడారుల్లో ఉన్న వాళ్ళు అలా చేస్తున్నారు. అయితే వాళ్ళు ఎప్పుడైనా సరే మహిమ లేదు, ఇది ఏంటో, ఈ దేవుడు అసలు మహిమ లేదు, మనం మార్చేసుకుందామని ఎవరైనా వాళ్ళ దేవుడిని మార్చుకున్నారా? మీరు వెళ్ళి చెప్పండి, పోనీ మీ దేవుడిని మార్చుకోండి, ఏం మహిమ లేదు కదా, ఎందుకు ఆ దేవుడు అంటపడతారు అంటే ఏమంటారు వినండి. వాళ్ళు ఏమంటారంటే, ఏమోనండి, మహిమ ఉందో లేదో మాకెందుకు, పూర్వం నుంచి మా పితరులు ఆరాధించారు, మేము ఆరాధిస్తున్నాం. పూర్వం నుంచి మా పితరులు బ్రతికి బట్టగట్టారు, మేము బ్రతికి బట్టగడుగుతున్నాం. ఒకవేళ వాళ్ళ వల్లే బతుకుతున్నామని వాళ్ళు అనుకున్నారు, మేము అంతే అనుకుంటాం. అంతే, మేము బతికున్నాం వాళ్ళ వల్లే అనుకుంటున్నాం. వాళ్ళు మా కళ్ళ ముందు ఏం చేయట్లా. ఒకవేళ వాళ్ళ వల్లే బతుకుతున్నామేమో, మా పూర్వీకులు చేశారు, మేము ఎందుకు మార్చుకోవాలి అంటారు. అది చూచి సిగ్గు తెచ్చుకోండి అయ్యా, అక్కడ ఏ మహిమ లేదు, వాడు మారినట్టున్నాడు. వాళ్ళు చూసి సిగ్గుపడినంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. అసలు దైవత్వం లేని వాళ్ళని మార్చడానికే ఇష్టపడలేదు వాళ్ళు. ఇది కాదు అంటే వదిలిపెడతలేదు వాళ్ళని. వీళ్ళు దేవుడు కాదు అని చెప్పినా వదిలిపెడతలేదు. వాళ్ళు మార్చుకోవటంలా అంటే వాళ్ళని చూసి వాళ్ళ యొక్క నమ్మకానికి, వాళ్ళకున్న విశ్వాసానికి, వాళ్ళు దేవుడు కాకపోయినా ఒకవేళ దేవుడేమో అని విశ్వాసానికి చూసి మీరు నేర్చుకోండి అయ్యా, సిగ్గు తెచ్చుకోండి. అసలు దైవత్వమే లేని దాన్ని వాళ్ళు మార్చుకోవట్లేదు. మీకు దైవత్వం ఉన్నవాడిని నేనని మీకు తెలుసుగా, ఇన్ని చేశాను మీకు తెలుసుగా. ఇప్పుడు మీకేమయ్యిందయ్యా, ఎవరెవరో దేవతలను పెట్టుకుని మీరు ఆరాధిస్తారేంటి అని ఇజ్రాయెల్ ప్రజలు అంటున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. ప్రభు కంటే ముందు 600 సంవత్సరాల క్రితం. అంటే అప్పటికి ఎంతగా చెడిపోయిందో ఇజ్రాయెల్ ప్రజలు మీరు ఆలోచించండి. ఎంతగా ఎన్ని దేవతలు, ఎన్ని దేవుళ్ళు అని చెప్పి అదని ఇదని ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తే అది పట్టుకుని వచ్చి ఆ యొక్క దేవుళ్ళు, వాళ్ళు కూడా దేవుళ్ళని ఆరాధిస్తున్నారు. ఆహాబు రాజు టైం, సొలొమోను రాజు టైం చెడిపోవటం ఎట్లా ప్రారంభమైంది? ప్రభు కంటే ముందు 900 సంవత్సరాల క్రితం, 950 సంవత్సరాల క్రితం సొలొమోను 1000 మంది భార్యలను చేసుకుని అనేక మంది దేవతలతో నింపేశాడు ఇజ్రాయెల్ దేశాన్ని దేవతలతోటి. అలాగే అక్కడి నుంచి మొదలై విపరీతం ఆహాబు రాజు ఆ యొక్క సీదోనియల రాజకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు, ఆమెతో నింపేశాడు యొక్క దేవతలతోటి. వరుసనే ఇక వీరందరూ ఆ దేవతలు ఈ దేవుడు అని తీసుకుని వచ్చి నింపేశారు. దైవత్వము లేని వాటిని దేవుళ్ళుగా మీరు ఆ యొక్క వాళ్ళని మీరు తెచ్చుకున్నారు. కానీ వాళ్ళు మార్చుకోమంటే అసలు మేము మార్చుకోమయ్యా అంటున్నారు. వాళ్ళు చూసి సిగ్గు తెచ్చుకోండి అయ్యా అని అంటున్నాడు. ఇక తర్వాత వచనాల్లో చెప్తాడు, నేను జీవజలముల ఓటనయ్యా, నేను నన్ను వదిలేసి నా ప్రజలు రాళ్ల తొట్టెలు తొలిపించుకుంటున్నారయ్యా నీళ్ల కోసం. నేనేమో ఓట, నన్ను విడిచిపెట్టి మాకు వద్దండి ఓట అని రాళ్ల తొట్టెలు తొలిపించుకున్నారంట. బురద నీరు, ఆ నీరు, వర్షపు నీరు వచ్చి పడితే దాన్ని నిల్వ చేసుకుంటారట. ఏది కరెక్టు? నేను ఇచ్చే ఓట, నువ్వు తవ్విన కొంది వచ్చే ఓట నేనా? నన్ను వదిలేసి ఆ యొక్క వర్షపు నీరుని తొట్టులో, ఆ తొట్టి ఎన్నాళ్ళు నిలుస్తుంది? రాళ్ళ తొట్టు, కర్రల తొట్టెలతో చేయించుకుని పెట్టుకున్నారంట. నీరు ఎన్నాళ్ళు నిలుస్తుంది? అది దాన్ని వాళ్ళు దాన్ని నమ్ముకుంటున్నారు. కానీ జీవజలపు ఓటను నన్ను విడిచిపెట్టి మీరు ఇట్లా చేస్తున్నారు అంటాడు.
దీన్ని బట్టి ఇతర జనుల మీద ఆయనకి ప్రేమ ఉందా లేదా? నిజమే, వాళ్ళు వేరే దేవతలను ఆరాధిస్తున్నారు. వాళ్ళకి వేరే దేవతలు దేవుళ్ళు కాదని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? మీరు చెప్పారా? ఎవరు చెప్పాం? మనం చెప్పలే. మిమ్మల్ని ఎంచుకున్నానండి. మిమ్మల్ని ఎంచుకుని నేను మీ దేవుడిని అబ్బాయి, ఇదిగో నేను సృష్టికర్తను అబ్బాయి, ఇంకొకటి దేవుడు లేడని మీకు చెప్పా, ధర్మశాస్త్రం ఇచ్చా, దాని ప్రకారం బ్రతకండి అని నీకు తెలుసు. పక్కనున్న వాళ్ళకి నేను ఎప్పుడైనా చెప్పానా? మీరు ఎప్పుడైనా చెప్పమన్నానా? అప్పటికి లేదు. కాబట్టి వాళ్ళు ఆరాధించటంలో తప్పు లేదు. అక్కడికి వాళ్ళకి తెలియదు, అదే దేవుడు అనుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం చూసి మీరు నేర్చుకోండి. వాళ్ళని చూసి దేవము కలిగినటువంటి దేవుడిని మీరు మార్చుకుంటున్నారు, కానీ వాళ్ళు మార్చుకోమని చూద్దాం. వాళ్ళు జీవం లేదు అయినా మార్చుకోరు. జీవం ఉన్నవాడిని నేనున్నా మీకు, మీరు నన్ను మార్చేశారయ్యా. నన్ను మార్చేసుకుని వాళ్ళ వైపు పోతా ఉన్నారు. ఆ కర్రలో రాళ్ళ వైపు పోతా ఉన్నారు. జీవము గల దేవుడిని విడిచిపెట్టని దేవుడు. దీన్ని బట్టి ఇతర ప్రజలంటే ఆయనకి కష్టం, ఆయనకి కోపం ఎక్కడుంది అసలు? వాళ్ళ గురించి ఇన్ని బాధలు పడుతున్నాడే. ఇంకా వెళ్ళి చూసి నేర్చుకోండి అయ్యా. కేదారయ్యల దగ్గరికి పోండి, కిత్తయ్యల దగ్గరికి పోండి నేర్చుకోండి అంటున్నాడు. ఈ విశ్వాసం విషయంలో ఆ యొక్క విశ్వాస పరిమాణాన్ని ఆయన చూసి మెచ్చుకుంటున్నాడు. మీకు చెప్పా, అప్పటికి యేసు ప్రభువారు శిలయాగం చేయలే. కాబట్టి అప్పటికి యెహోవా దేవుడు అని మీ అందరి దృష్టిలో ఉంది. మరి వాళ్ళందరినీ వాళ్ళని చూసి నేర్చుకోండి అయ్యా అంటున్నారు. మరి వాళ్ళందరూ పరలోకం వెళ్తారంటే ముందే చెప్పా. మనస్సాక్షిని బట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ పరలోకంలోకి తీసుకుంటున్నాడు. వాళ్ళకి దేవుడు ఎవరో తెలియదు. పైనున్న దేవుడు మా పితరులు ఆరాధించిన దేవుడు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క మనస్సాక్షిని బట్టి తప్పు చేస్తున్నారు, రైట్ చేస్తున్నారు. ఏదైనా చిన్న తప్పు పని చేయాలంటే అబ్బో పైన దేవుడు చూస్తాడు అంటున్నారు. ఏ దేవుడు? వాళ్ళు అనుకునే దేవుళ్ళు. వాళ్ళు అసలు దేవుళ్ళు కారు. అయినా తప్ప మన్ను దేవుడు చూస్తాడు, పైన దేవుడు చూస్తాడు అంటున్నారు. కాబట్టి ఆ యొక్క విశ్వాస పరిమాణాన్ని బట్టి, వారి యొక్క మనస్సాక్షిని బట్టి వీడు తప్పు చేశాడా, రైట్ చేశాడా అని ఆలోచించి నేను పరలోకానికి తీసుకుంటున్నా అన్నాడు. ఆ తర్వాత యేసు ప్రభువును పంపించినప్పుడు కదా అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి తిని అని ప్రభువు చెప్పింది. ఎందుకు యేసు ప్రభు నర అవతారంలో వచ్చాడు? ఎవరినో ఒకరిని చంపడానికి, ఒకరిని బాగు చేయటానికి కాదుగా. ఈ ప్రపంచ ప్రజలందరికీ కూడా, అన్యజనులకు, ఇతర జనులకు కూడా వెలుగు. ఆయన వచ్చిందే ఎందుకు? అందరికీ సమాన న్యాయము, సమానమైనటువంటి న్యాయం అది చేయాలని చెప్పేసి ఆయన రావడం జరిగింది. కాబట్టి అన్ని జనులకు కూడా ఆయన మెచ్చుకుంటున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర పక్షపాతం ఏమన్నా ఉందా? వాళ్ళు నా ప్రజలు కాదు, వీళ్ళు నా ప్రజలు, కాబట్టి వీళ్ళను వెనకేసుకొచ్చి వాళ్ళని దూరం చేశాడు ఎక్కడైనా? వాళ్ళు అన్ని దేవతలను పూజిస్తున్నారని ఆ నెపం మీద ఎప్పుడైనా శిక్షించాడు వాళ్ళని ఎప్పుడూ శిక్షించాలి. ఆ నెపం మీద అన్యదేవతలు వాళ్ళకి తెలియక చేస్తున్నారంతే. ఇప్పుడు ఆయన అనేక చోట్ల ఈ ఫిలిస్టీలు, వీళ్ళు ఆ పక్కనున్న అష్షూరు, నెబుకద్నెజరు, సిరియా, వీళ్ళంతా అన్యదేవతలు పూజిస్తుంటే అన్యదేవతలను పూజిస్తున్నారని వాళ్ళని ఎప్పుడైనా ఒక దెబ్బ కొట్టాడా? కొట్ల. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఇంక నేను చెప్పలా. కానీ ఎవరిని కొట్టాడు దెబ్బ అంటే ఇజ్రాయెల్ ప్రజలను దెప్పారు. నీకేం వచ్చిందయ్యా? వాళ్ళకి తెలియక చేస్తున్నారు. నీకే వచ్చింది. అష్షూరు దేవతలతో నీకేం పని? ఐగుప్తు నదులతో నీకేం పని? ఆ మార్గంలో నీకేం పని అన్నాడు. అంతే. ఆ మార్గం నీకేం పని అయ్యా? వాళ్ళకి తెలియదు, వాళ్ళు చేస్తారు. ఆ మార్గంలో ఆళ్ళ దేవతలు నువ్వు తెచ్చుకోవటం నీకేం పని అని అంటున్నాడు. కాబట్టి ఇంత న్యాయస్తుడు ఇంకెక్కడైనా మనం చూస్తామా? ఇజ్రాయెల్ ప్రజలను కొట్టాడు, బాగా కొట్టాడు. ఎక్కడెక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. ఎప్పుడు? ఈ యొక్క జీవ జలపు ఓట అయినటువంటి అసలు దేవుడు సృష్టికర్తను వదిలిపెట్టేసి ఇతరుల యొక్క విగ్రహాలని, ఇతరుల యొక్క దేవతల్ని పూజించినప్పుడు వాళ్ళ చిత కొట్ట వదిలిపెట్టాడు ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఆ పూజలు చేసేటువంటి ఆ ప్రజలను మట్టికి ఆ నెపం మీద, ఆ కారణం మీద ఏనాడు శిక్షించాల. దుర్మార్గపు పని చేస్తే తప్ప ఆ విగ్రహాలకు పూజ చేశారని చెప్పి వాళ్ళని ఎప్పుడు కొట్ల. ఇంకా వాళ్ళతోటే వీళ్ళని శిక్షించాడు. వాళ్ళ విగ్రహాలను పూజించే వాళ్ళని తీసుకొచ్చి ఫిలిస్టీన్లు తీసుకు ఇజ్రాయెల్ ప్రజలను జయించేటట్టు చేయలేదా ఏలీ కాలంలో? అలాగే ఫరో అనేటువంటి ఆయన విగ్రహాలను పూజ చేసి ఆయన చేత యోషియాని చంపించలేదా దారిలో అడ్డం పడినందుకు? ఇదంతా వాళ్ళకి. అలాగే సిరియా దేశం వాళ్ళని, వీళ్ళందరినీ కూడా ఆయన ఒక కంట కనిపెట్టి చూస్తూనే ఉన్నాడు. వాళ్ళకి తెలియదయా? మీకు తెలిసి మీరు ఎందుకు తప్పు చేస్తున్నారు? కాబట్టి ఇతర జనుల్ని దేవుడు ఎప్పుడూ ద్వేషించటం లేదు. వాళ్ళు తెలియక చేస్తున్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత సిద్ధాంతం మారింది.
అందరు ప్రజలకు ఒకటే న్యాయము. యేసు ప్రభువారు శిలువయాగం చేసిన తర్వాత ఆయన దేవుడు అని అంటే ఒప్పుకుంటే ప్రతి వాళ్ళకి కూడా ఆయన కళ్ళ ముందు ఆయన దేవుడని కనబరుచుకుని వెళ్ళాడు. అనేక ఆశ్చర్యాద్భుత కార్యాలు చేశాడు. ఆయన ఒక్కడే దేవుడు అని తెలియపరిచాడు. ఆ తర్వాత కూడా మా పూర్వీకులు ఏదో ఎవరినో పూజించారో వాళ్ళని పూజిస్తామండి అని అంటే కుదరదు. పరలోకానికి ఇక లేదు. యేసు ప్రభు వారి ద్వారా తప్ప ఎవ్వరు ఏ పని చేసినా కూడా పరలోకం వచ్చే అవకాశమే లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత సిద్ధాంతం, రాకముందు మనస్సాక్షి బట్టి. అర్థమైందిగా? కాబట్టి విగ్రహాలను పూజిస్తున్నారు అనే నెపంతో ఇప్పుడు కూడా దేవుడు శిక్షించడు. నువ్వు నరకానికి వెళ్తావని బాధపడతాడే తప్ప ఇవాళ విగ్రహాలను పూజిస్తున్న వాళ్ళే మీరు విగ్రహాలు పూజిస్తున్నారు అని చెప్పి ఏనాడు వాళ్ళ మీద శిక్షించడు. వాళ్ళ మీద ఆ యొక్క ద్వేషం ఉండదు. నీకు తెలిసినా తెలియపని నువ్వు వద్దంటున్నావు నన్ను, అంతే, ఓకే, నరకానికి వెళ్ళిపోతావు. నీ నరకాన్ని తప్పించాలని నా ప్రయత్నం అంతే. ఆ ప్రయత్నంలో ఎన్నో జీవితాలు త్యాగం చేయిస్తున్నా, ఎంతో సువార్తికలు పంపిస్తున్నా ఈ రాజారావు అనే వ్యక్తి ఒక ఆయన, అందులో ఆయన జీవితం త్యాగం చేయిస్తున్నా, తిప్పుతున్నా. మీ గురించి ఏం తెలుసుకుంటే తెలుసుకోండి, లేకపోతే లేదు. తెలుసుకోలేదని మిమ్మల్ని ఏం కొట్టే పని లేదు. నరకానికి వెళ్తారు అంతే. మీరు మీ అంతటా మీరే కోరుకుని నరకానికి వెళ్తున్నారు తప్ప నేనైతే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అబ్బాయి. నా ప్రయత్నం అయితే ఉంది. ఒకప్పుడులాగా మనస్సాక్షి బట్టి చేసేది లేదు. ఖచ్చితంగా యేసు ప్రభు ద్వారా తప్ప పరలోకం వచ్చేది లేదు. కాబట్టి నేను ఖచ్చితంగా చెప్పిస్తున్నా. ఆ మాట మాకెవరు చెప్పారండి, అంత వివరంగా మాకెవరు చెప్పలేదని మీరు అంటారేమో. అలా అంటాకి వీలు లేకుండా నేను అనేక విధాలుగా మీకు చెప్పిస్తూ ఉన్నా. నా బిడ్డలకి జీవితాల త్యాగం చేయిస్తున్నా. ఎంతోమంది జీవితాలు త్యాగం అయిపోయినాయి ఇప్పటికీ. ఎందుకు? మీ గురించే. క్రైస్తవుల గురించే ఈ త్యాగం అంతా. క్రైస్తవులకి ఎందుకు? వాళ్ళు ఆయా పరలోకానికి వెళ్తారు. క్రైస్తవులు చర్చికి వెళ్తారు, దేవుని నన్ను ఆరాధిస్తారు, పరలోకాలు. వాళ్ళ గురించి నా బిడ్డల జీవితాలన్నీ చేయటం. ఒక రాజారావు అనే కాదు, అనేక మంది జీవితాలు, ఒకటి కాదు, రెండు కాదు, మిషనరీలు ఎంతమంది జీవితాలు కోల్పోయారు, ఎంతమంది జీవితాలు అయిపోయాయి. ఎవరి కోసం ఇదంతా? మీ గురించే, ఇతర జనుల గురించే, మీకు నరకం తప్పించాలని. కాబట్టి ఇతర జనుల గురించి దేవుడు ఎంత తాపత్రపడుతున్నాడు, ఎంత ఆయన ఆవేదన చెందుతున్నాడు అర్థమవుతుంది. నా యొక్క దర్శనం అదే కనపడుతుంది. ఒక్క మనిషి లేకపోతే కొద్ది మంది ఈయన సృష్టికర్త అని తెలుసుకోగానే వాళ్ళని పట్టుకుని అమ్మ నరకం నుంచి తప్పించుకున్నాడు నా బిడ్డ అని కౌగులించుకుని ఏడుస్తున్నాడే. ఇంత గొప్ప దేవుడు ఇంకెక్కడైనా ఎవరికైనా ఉన్నాడా? ఇతర జనులు ఆయన మాంతకెందుకు దేవుడు? నీ గురించే కదా ఈ పోట్లన్నీ. అసలు ఈ సువార్త అంతా నీ గురించేగా. చర్చికి వెళ్ళేవాడికి ఇంకా సువార్త ఎందుకు? దేశాలంతా తిరిగి సువార్త ప్రకటించవలసిన పరిస్థితి ఎందుకు? టీవీలో ఇన్ని వాక్యాలు చెప్పాల్సిన అవసరం ఎందుకు? మామూలుగా పరలోకానికి వెళ్ళేవాళ్ళే కదా క్రైస్తవులు, వాళ్ళకి ఇంకెందుకు ఇవన్నీ? మీ గురించే తాపత్రయం అంతా అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి దైవత్వం లేని వాళ్ళను వాళ్ళు మార్చుకోవట్లేదు, కానీ మీరు ఎందుకు మార్చుకుంటున్నారాయా అని చెప్పి ఇక్కడ అంటం జరిగింది. అలాగే ఇంకొక వచనం, మరి ఇతర జనులు అంటే ఆయనకి ప్రేమ ఉంది అని అంటా చెప్తున్నా. ఇర్మియా గ్రంథం 29:7లో ఒక మాట చెప్పాడు ఆయన. ఇతర ప్రజలను కూడా వాళ్ళు స్వతహాగా మంచి బుద్ధి ఉండి ఒకరికి అపకారం చేయకోకుండా ఉన్నటువంటి వాళ్ళని దేవుడు చాలా ఆనందిస్తూ ఉంటాడు. అసలు వాళ్ళకి మనం ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం, ఇది ధర్మము, ఇది నీతి, ఇది తప్పు, రైట్ అని చెప్పలేదే. అయినప్పటికీ వాళ్ళ అంతరాత్మ ద్వారా ప్రేరేపించబడి ఎక్కడ తప్పు చేయట్లేదు, వీళ్ళు చెప్పకుండానే తప్పు చేయట్లేదే, ఇన్ని చెప్పినా తప్పుడు పనులు చేస్తున్నారు మన వాళ్ళు అని దేవుడు ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇర్మియా గ్రంథం 29:7లో ఒక మాట అంటాడు. 29:7 అది చదివిన తర్వాత ఇంకోటి కూడా చెప్పాలి, అది కూడా చెప్తాను మీకు. ఈ 4తో ఇర్మియా గ్రంథం మనం ముగించడానికి ప్లాన్ చేస్తున్నా. 29:7 ఏమంటున్నాడంటే ఆయన, నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడు, దాని క్షేమం మీ క్షేమము కారణమగును. అది దేవుడు అంటున్నాడు. మిమ్మల్ని అందరినీ చెరకు పట్టుకుపోతారబ్బాయి, దాని బబులోను రాజుకు మిమ్మల్ని అప్పచెప్తున్నా అని చెప్పేశాడు. ఎప్పుడు? ఇర్మియా గారి ద్వారా. ప్రభువు నరరూపంలో రాకముందు 600 సంవత్సరాల క్రితం చెప్తున్నాడు ఇర్మియాకి, అబ్బాయి మీరందరూ బబులోను దేశానికి వెళ్ళిపోవాలి, నేనే అప్పచెప్తున్నా. ఆయన ఇతర ప్రజలకు సంబంధించిన రాజు, ఆయన నేను వాళ్ళకి పంపిస్తున్నా. వెళ్ళిన తర్వాత మీరు ఏం చేయాలి చెప్పనా? మీరు చేయాల్సింది మీ గురించి ప్రార్థన చేయటం కాదు. నేను మిమ్మును చెరగొనిపోయిన పట్టణము యొక్క క్షేమము కోరి, ఆ పట్టణం బబులోను యొక్క క్షేమం కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడు. నాకు ప్రార్థన ఏం చేయాలి తెలుసా? అయ్యా ఈ బబులోను ప్రజల్ని క్షేమంగా ఉంచయ్యా అని నువ్వు ప్రార్థన చేయాలి.
ఎందుకు బానిసలుగా తీసుకెళ్ళిపోయినోడి గురించి మేమెందుకు ప్రార్థన చేయాలంటారు? కీడుకు ప్రతి కీడు చేయవద్దు, నీ శత్రువుని గురించి మేలునే నువ్వు ఆలోచించు. అది నా సిద్ధాంతం. బైబిల్ గ్రంథంలో దేవుడు సిద్ధాంతం ఏంటంటే నీ శత్రువును కూడా ప్రేమించు, నీ పొరుగువాడిని ప్రేమించు. పొరుగువాడు ఎవడో, వాడు శత్రువో చెడ్డోడో మంచోడో వాడిని ప్రేమించు. అది సిద్ధాంతం నాది. సృష్టికర్త అయిన దేవుడి సిద్ధాంతం అది. వాడు చెడ్డవాడైనా మంచివాడైనా వాడిని ప్రేమించు, వాడి గురించి ప్రార్థన చేయు. వాడి గురించి ప్రార్థన చేస్తాడంట దాని క్షేమము మీ క్షేమము కారణమవును. అది క్షేమంగా ఉంటే నువ్వు బాగుంటావు, అది పోతే నువ్వు పోతావు అన్నాడు. బబులోను గురించి మరి ఇతర జనుల్ని ఆయన ప్రేమిస్తున్నాడా లేడా? బబులోన్ అనేది ఇతర జనులు, వాళ్ళకి అప్పచెప్పి ఆ తర్వాత దాని గురించి ప్రార్థన చేయండి. మరి ఆనాటి నుంచి కూడా పొరుగువారిని ప్రేమించండి అనేది ఆ యొక్క 10 కమాండ్మెంట్స్లో 10 ఆజ్ఞల్లో ఒక మాట. ఆ మాటే ఇక్కడ కూడా చెప్తున్నాడు. కాబట్టి ఒక్క వాక్యం చదివేసి మీకు దాన్ని 27:5-6 అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటిని నా దాసులకు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూ జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. ఎంత ఆధిపత్యం ఇచ్చాడు? ఎవరో అతని ఇతర జనుల రాజు. ఆయనకి అప్పచెప్పేశానయ్యా, మనుషులనే కాదు జంతువులు కూడా నేను అప్పచెప్పి. దీన్ని బట్టి జంతువులు ఎవరి మాట వింటాయి, ఎవరి ప్రకారం నడుస్తాయి? నీ మాట నా మాట వింటాయా? భూమి మీద ఉన్నటువంటి ప్రతి చరాచర వస్తువులు కూడా ఆ యొక్క భూమి ఆకాశాల మొత్తం అంటే ఆయన మాట ఏంటో, జంతువులు కూడా ఆయన మాట ఉంటాయి. ఇది తప్పిపోయేవాడు ఎవడయ్యా అంటే మనిషి ఒకడే తప్పిపోతున్నాడు, మిగతా వాళ్ళు ఎవరో కూడా తప్పిపోరు. కాబట్టి అప్పచెబుతున్నా అన్నాడు. అప్పచెప్పి దాని గురించి మీరు క్షేమంగా ప్రార్థన చేయండి అన్నాడు. ఈ అంత పెద్ద ప్రణాళిక ఎందుకు క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమన్నారు? 70 సంవత్సరాలు సురక్షితంగా కూడా చేతిలో పెట్టాలి, మళ్ళీ వాళ్ళని వెనక తీసుకురావాలి. వాడు బాగుంటేనే కదా, నువ్వు బాగుంటావు, నేను వెనక తీసుకురాగలుగుతాను. ఈలోగా ఆడు పాడైపోతే నువ్వేమైపోతావు? నిన్ను రక్షించాలంటే ముందు వాడిని రక్షించాలి. అందరూ నా బిడ్డలే, వాళ్ళకి ఆయన చేతికి నేనే అప్పగించా, మిమ్మల్ని సురక్షితంగా మిమ్మల్ని తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వచనాల వెలుగులో ఆయన సృష్టికర్త నిరంతరము ప్రజలందరినీ ప్రేమిస్తున్నాడు. అందరికంటే ఎక్కువ ఇతర జనులను ప్రేమిస్తున్నాడు. వాళ్ళు నరకం నుంచి తప్పించుకుంటే ఆయన పొందే ఆనందం ఎంత అంతా కాదు. అటువంటి ఆనందమే మనకు కూడా ఉండాలి. ఇతరులు బాగుంటే, ఇతరులు క్షేమంగా ఉంటే ఏడవకూడదు, ఇతరులు క్షేమంగా ఉంటే మనం బాధపడకూడదు, మనం సంతోషించాలి. మన దేవుడు మనస్సు, మన దేవుడిని మనం ధరించి ఉన్నాము. మన దేవుడు గుణం అది. ఇతరులు బాగుంటే మనం బాగుంటాము. కాబట్టి ముందు దీన్ని బట్టి మనకు అర్థమవుతుందా ఈ యొక్క దేవుడు ఆ ఇర్మియా గ్రంథంలో ఇతర జనులను ప్రేమిస్తున్నాడు అనేది వాస్తవమా కాదా? వాస్తవం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక మందిని మీరు వెలిగించడానికి ప్రయత్నం చేయండి. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు ఈ 195వ ఎపిసోడ్ను కూడా మీరు తగిన నడిపించారు, నన్ను మరుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా ప్రభువా వింటున్న బిడ్డల హృదయాలు తెరిచి విషయం గ్రహించే శక్తిని దయచేసి అనేక మంది ఇతర జనులకి ఈ విషయాలు తెలియపరిచేటువంటి ప్రభువా ఆ యొక్క మంట, ఆ యొక్క ప్రేరణని ఈ బిడ్డల్లో మీరు కలగజేసినందుకు వందనాలు స్తోత్రాలు. ఇక ముందు కూడా ఈ పరిచర్యని దీవించండి, ఈ టీవీ పరిచర్యని, టీవీ యాజమాన్యము, ఇక్కడ పనిచేస్తున్న వారు, అలాగే నన్ను, నా పరిచర్యని, అలాగే వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకుంటున్నా. వందనాలు.